తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమంటారు. యోగి ఆదిత్యనాథ్ అదే చేస్తారు. ముస్లింల మీద దాడి కాదు ఆయన చేయించేది, ముస్లిం తీవ్రవాదులు లేకపోతే ముస్లిం ఉగ్రవాదులు లేకపోతే ముస్లిం ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి అక్కడ ఉన్నటువంటి రౌడీని కాదు. రౌడీ అనేవాడు ఏ కులమోడైనా ఏ మతమోడైనా సరే వెంటాడి వేటాడుతున్నాడు, వదిలిపెట్టట్లా. ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నాడు, అరాచకాలు చేసే వాళ్ళ మీద అరాచకంగానే ప్రవర్తిస్తున్నాడు. తాజాగా చూస్తే హత్యలు, దోపిడీలు, మానభంగాలు అంటే 35 తీవ్ర నేరాల్లో నిందితుడైనటువంటి వినోద్ ఉపాధ్యాయ, వాడు హిందువే, కరడుగట్టిన క్రిమినల్ని ఎన్కౌంటర్లో లేపేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఇక్కడ హిందువు అని కాపాడలా, తప్పు చేసేవాడిని కులం మతం ఆధారంగా కాపాడకూడదన్నటువంటిది తీవ్రవాదికి కూడా మతం ముసుగు, అంటే వాడు మతంతోనే ఉంటున్నాడు, ఆ మతాన్ని అడ్డం పెట్టుకుని వాడు బ్రతుకుతుంటే మనం మతం కోసం వాడు తీవ్రవాదైన తప్పు లేదని భావించద్దు. తప్పు చేసిన వాడు రాక్షసుడు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా సరే వదిలిపెట్టకూడదు, వాడి అంతు చూడాలి. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటిది, యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నటువంటి పని.